అందరు బాగున్నారండి. అందరు బాగున్నారని నేను కోరుకున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. నేను కిచిడి చేస్తున్నానండి. 2 కప్పులు, ఈ కప్పుతోను 2 కప్పులు బియ్యం అండి, అరకప్పు పెసరపప్పు, ఈ 2 కప్పులండి. ఇది అరకప్పు పెసరపప్పు. చూడండి, ఇవి శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలండి. తర్వాత కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో కొన్ని జీడిపప్పులు, పల్లీలు కూడా వేస్తున్నానండి. ఇవి ఫ్రై చేసుకోవాలి, తాలింపులోనే వేసుకోవాలండి. ఇవి బియ్యము, పెసరపప్పు, ఇది శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. కిచిడి ఇప్పుడు రెడీ చేస్తున్నానండి. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా స్విచ్ చేశానండి, ఆన్ చేసుకుంటున్నాను. రెండు స్పూన్లు ఇది నెయ్యి అండి. ఇది ఇంట్లో నేను చేసిన నెయ్యేనండి. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. రైస్కు తగ్గట్టుగా వేసుకోవాలండి. 1 పావు ఇది ఫ్రీడమ్ ఆయిల్ అండి, ఆయిల్ వేస్తున్నాను. కిచిడిలో ఎక్కువ అవసరం లేదండి. వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, జాపత్రి, 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, పువ్వు అండి, మళ్ళీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఈ తాలింపు గింజలు వేసుకోవాలి. 4-5 మిరియాలు, 3 లవంగాలు, 2 ఇలాచీలు. చూడండి, ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకొని 2 బిర్యానీ ఆకు, పల్లీలు, జీడిపప్పు ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు, సరిపోని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి, తాలింపు గింజలు వేస్తున్నాను. కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. తాలింపు గింజలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు పల్లీలు, జీడిపప్పు వేసుకోవాలి. కూడా ఫ్రై అవ్వాలి, కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. 2 బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. ఫ్రై అవ్వాలండి. కలుపుకోవాలండి. ఫ్రై అయిపోయాయి. ఇందులో ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ అండి, 1 ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను. ఒక టమాటా అండి. ఇవన్నీ సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి. 5 పచ్చిమిర్చి, 1 క్యారెట్, బఠానీలు ఉంటే బఠానీలు కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నానండి. కలుపుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేగాలండి, ఎక్కువ అవసరం లేదు. కిచిడిలో ఎక్కువ అవసరం లేదు. మూత పెట్టుకుంటున్నానండి. మూత తీసి క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి. 1 చిన్న క్యారెట్ కట్ చేసుకున్నాను.
కలుపుకోవాలి. మూత పెట్టుకుంటున్నానండి. మూత తీసి కలుపుకోవాలండి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి, సరిపోతుంది. ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అర స్పూను సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకోవాలండి. కలుపుకోవాలి. సింపుల్ రెసిపీ అండి. ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది కిచిడి. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. ఒక్క టమాటా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మగ్గాలండి. మూత పెట్టుకోవాలి. మూత తీసి కలుపుతున్నామండి. కొంచెం మగ్గాలండి. రైస్ కుక్కర్లో కొంచెం లేటుగానే మగ్గుతుందండి. గ్యాస్ మీద అయితే తొందరగా అవుతుంది, కానీ రైస్ కుక్కర్లో చేయాలని చేస్తున్నాను. మూత పెడుతున్నాను. ఒక్క నిమిషము మగ్గనియాలండి. మూత తీసి కలుపుకోవాలండి. మగ్గిందండి. చాలు, ఇలా బాగా కూడా ఉడికించకూడదు. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి. 1కి 2 పోసుకోవాలి. 2 గ్లాసులు రైస్ అండి. అర గ్లాస్ ఏమో పెసరపప్పు పోసాను కదా, 1కి 2. 1 2 3 4 5. ఇంకో ఎక్స్ట్రా, ఎందుకంటే కిచిడి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. కిచిడి అనేది పొడి పొడిగా బాగుండదు. 6 సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకోవాలి. గుమగుమలాడే కిచిడి తయారవుతుందండి. పిల్లలైతే చాలా చక్కగా తింటారు. అందరూ తినొచ్చు, చిన్నలు పెద్దలు. అప్పుడప్పుడు కిచిడి చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. బ్యాచిలర్స్ కూడా ఇలా చేసుకోండి. కూర లేకుండా చక్కగా ఇలా తినేయచ్చు సింపుల్గా. మూత పెడుతున్నానండి. మరగాలి. మూత తీసి చూస్తానండి. ఎసరు మరిగిందండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ని నేను వడగట్టానండి. జలిగిన్నెలో వేసుకున్నాను. చూడండి, వేస్తున్నాను. మొత్తము వేసేసుకోవాలి. కలుపుకోవాలండి. సూపర్గా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గానే ఉంటుంది కిచిడి. మూత పెట్టుకోవాలి. వదిలేయాలండి. ఉడుకుతూ ఉంటుంది. తర్వాత చూద్దాము. ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. మూత తీస్తున్నానండి.
కిచిడి చూడండి. మంచిగా ఉడికిపోతుంది. ఇందులో ఇప్పుడు సగం నిమ్మకాయ పిండుతున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, పులుపు బాగుంటుందని. ఇందులో ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం మంచిగా ఉంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కలుపుకోవాలండి. ఇలా కొంచెం సమానంగా ఇలా చేసేసుకోవాలి. జీడిపప్పు కిచిడి అండి, చాలా బాగుంటుంది. మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలలో రెడీ అయిపోతుందండి. మూత తీసి చూస్తానండి. చూడండి ఎంత సూపర్గా ఉందో జీడిపప్పు కిచిడి. గుమ్మగుమ్మలాడే కిచిడి చూడండి. చూడండి ఎలా ఉందో. తింటా ఉంటే తినబుద్ధి అవుతూ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఎంతో రుచికరమైన జీడిపప్పు కిచిడి అండి. చాలా చాలా బాగుంటుందండి. సింపుల్ రెసిపీ. చిన్నలు పెద్దలు అందరు తినొచ్చు. బ్యాచిలర్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లోనండి, ఎలాంటి బాధ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఏ కర్రీ లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి. ఈ విధంగా చేసుకొని తినండి. జీడిపప్పు కిచిడి.